మాట్లాడినటువంటి మాటలు నందమూరి బాలకృష్ణ గారు, సో ఏమనిపించింది సార్ మీకు? సార్ అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు కానీ సెలెక్ట్ అయ్యేవాళ్ళు కానీ కొద్దిగా సబ్జెక్టు తోటో లేకపోతే ప్రజా సమస్యల మీద తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. బాలకృష్ణ గారి పరిస్థితి వ్యవహారం చాలా అసందర్భంగా, అక్కడ ఉన్నటువంటి కైకులూరు ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారో ఆయనకి నచ్చకపోతే ఊరుకోవాలి, కానీ ఆ సైకోగాడు చిరంజీవిని ఏం గౌరవించలేదు, చిరంజీవి ఏం మాట్లాడలేదు అని స్టార్ట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ఆయన కండిషన్ బాగుందో లేదో కూడా నాకు తెలిసి చూడండి. ఎందుకంటే ఆ జేబుల్లో చేయి పెట్టుకునే విధానం కానీ. ఎవరి కండిషను? బాలకృష్ణ గారి కండిషన్ ఏమైంది? ఆయన కండిషన్కి బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా మాట్లాడుతున్నారు. అంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు వైసీపీ పార్టీకి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు, అందులో దాన్ని ఎవరు కాదనటానికి లేదు. సో అయితే ఆయన కండిషన్ బాగలేదు అనేది అయితే మరి అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి. అంటే ఏముంటుంది ఆలోచించడానికి? అంటే మామూలుగా నార్మల్గా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నాను, నీకు నాకు ఫ్లో ఎలా ఉంది? బానే ఉంది, ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. అక్కడ చూడండి, అది రికార్డు పెట్టుకుని ఒకసారి చూడండి ఆ ఫ్లో ఎలా ఉందో. మీరు సమాజంలో చెప్తున్నారా? సమాజంలో మీరు మీడియాలో ఉన్నారు కదా. అవును, మీడియాలో ఉన్నప్పుడు ఎవడు కండిషన్ ఎవడు ఎలా ఉంటుందో ఫ్లో ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. మేము ఆయన కండిషన్ బాగుందని నువ్వు ఎలా సర్టిఫై చేస్తావు? యూ అంటే మీరు బాగలేదని మీరు అన్నారు కదా, దానికి నేను చెప్తున్నాను జూపూడి గారు, అంటే బాగలేదని మీరు ఎట్లా అంటారు అని అంటున్నా. అది ఎట్లా బాగుందని మీరు ఎలా చెప్తారు? ఇద్దరం చెప్పలేదు. సరే బాగుందని బాగలేదు, ఆ ఊగే విధానం బాగలేదు, ఓకే, చేతులు జేబులో పెట్టుకుని మాట్లాడే అది అసెంబ్లీ అండి. అవును, చేతులు జేబులో పెట్టుకుని మాట్లాడడానికి బయట రోడ్ల మీద మాట్లాడడానికి వీల్లేదు. ఓకే, అర్థమైందా? ఓకే, చాలా గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ అది. అందుకే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సరే ఆయన ఎలా మాట్లాడుకున్నా వినేవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే ఏంటి? సైకో ఎవరు అసలు? ఆయన ఇంట్లో ఏం జరిగింది? మెంటల్ సర్టిఫికేట్ ఉంది అతను కదా. ఒక ప్రొడ్యూసర్ని కాల్చాడు, ఒక జ్యోతిష్కుడిని కాల్చాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ని కాల్చాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబం వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడింది. వాడేదో తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, వాడు కండిషన్ బాగలేదు, అప్పుడు మెంటల్ సర్టిఫికేట్ పుట్టించుకోలేదా? ఇవన్నీ తెలియదా జనాలకి? జగన్మోహన్ రెడ్డి గారు సైకోంటానికి ఎవరండి అతను? ఏం మాట్లాడుతున్నారు? అందులో అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు? అది చూస్తూ ఉండే వాళ్ళు ఎలా వింటారు? కండిషన్ బాగలేని వాళ్ళు సైకో అంటారు. అందుకే నేను అంటున్నా, ఏ కండిషన్ ఉండి మాట్లాడుతున్నాడో చూసుకోమని అంటున్నాను నేను. ఇట్స్ నాట్ కరెక్ట్ సార్. సినిమాల్లో హీరోయిన్ ఇంత మాత్రాన ప్రజల్లో ఆయన 4-5 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఎందుకు కాలేకపోయాడు ఆయన? అంటే కుటుంబ పాలన అవుతుందని చంద్రబాబు గారు ఆయనకి ఇవ్వలేదేమో. ఇచ్చారు కదా ఒకసారి. లేదు, ఎక్కడ బాలకృష్ణ గారికి ఎక్కడ ఇవ్వలేదు కదా సార్, ఎప్పుడు ఇవ్వాల? వాళ్ళ అన్నకి ఇచ్చారు కదా ఇంతకు ముందు. హరికృష్ణ గారు చేశారు మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా. అదే సార్, ఒకసారి ఆయనకి పాపం ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా మంత్రి పదవి ఇచ్చారు కదా.